హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖిల సాయి వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నా. యాక్చువల్గా ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. 3 years అవుతుంది మా పెళ్ళయి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సాయి. అయితే ఇప్పుడు బయటికి వెళ్తున్నామండి. యాక్చువల్ పొద్దున్న నుంచి అసలు వీలు అవ్వలేదు వెళ్ళడానికి. సో ఇప్పుడు మధ్యలో అంటే మధ్యాహ్నం తినకుండా ఇప్పుడు తిందామని చెప్పి స్కిప్ చేసామన్నమాట ఆఫ్టర్నూన్ తినడము. ఇప్పుడైతే ప్రెసెంట్గా ఏదో ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నాడు సాయి. ఫస్ట్ టైం మేము వెళ్ళేది అక్కడికి. ఏం ప్లేస్కి వెళ్తున్నాం? కృష్ణపట్నం. అది రెస్టారెంట్ లైక్ అంటే దాబా కమ్ రెస్టారెంట్. కొంచెం గట్టిగా మాట్లాడు సార్. దాబా కమ్ రెస్టారెంట్. యాక్చువల్గా నాది మైక్ పాడైందండి. సో అందుకని నేను మ్యాక్సిమం ఈ వీడియోకి నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఏదో కార్లో ఉన్నాం కాబట్టి కొంచెం నాయిస్ ఎక్కువ ఉండదని చెప్పి నేను ఇందులో మాట్లాడుతున్నా అంతే. సౌండ్ తక్కువ ఉండే మంచిదిలే. ఎందుకు మామూలుగా తట్టుకోలేం కదా వాయిస్ తోటి. అదేలే, అంటే కొంచెం ఒక ఈవినింగ్ వీడియో లాగా షూట్ చేస్తున్నా. మార్నింగ్ నుంచి నాకు అసలు కుదరలేదండి, పాపతో చాలా కష్టంగా ఉంది. అండ్ శాన్వి చూడండి ఇక్కడ ఏం చేస్తుందో. శాన్వి సే హాయ్ టు ఎవ్రీవన్. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సపోర్ట్ మై నిక్కి. పాపం చాలా స్ట్రగుల్ అవుతుంది. యూట్యూబ్ లో కూడా క్లిక్ కావడానికి చాలా ట్రై చేస్తుంది. ఇక మీరందరూ జనరల్ గా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు వీడియోస్ వాచ్ చేస్తుంటే తనకు కూడా మంచి సపోర్ట్ దొరికినట్టు ఉంటుంది. ప్లస్ పుషప్ ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడైతే మేము అందువేలో వెళ్తున్నాము. చాలా నియర్ బై అండి, ఎందుకంటే మేము లోకల్లో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళాం కాబట్టి. అండ్ ముందు చెప్పినట్టు కృష్ణపట్నం అని చెప్పాం కదా, సో అక్కడికైతే వెళ్ళలేదు మేము. అంటే అక్కడికి రీచ్ అయ్యాము, కాకపోతే అక్కడ ఫుడ్ అయితే లేదని చెప్పారనమాట. అంటే మేము టైమింగ్ అనేది కరెక్ట్ టైంలో వెళ్ళలేదు, సో అప్పటికే ఫుడ్ అయిపోయి ఉండే. సో ఇంకా వేరే ఆప్షన్కి వెళ్ళిపోయాము. యాక్చువల్గా మాకు ఇక్కడ ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉండవు. జస్ట్ రెస్టారెంట్ స్టైల్లో ఉండాలని అంటే మిర్యాలగూడలో నార్మల్గా వైష్ణవి గ్రాండ్, స్వాగత్ గ్రాండ్ ఇవే ఉండే అనమాట. సో ఇంకా ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ వైష్ణవికే వెళ్తుండే. సో ఇంకా అక్కడికే వెళ్ళామన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే చిన్నపిల్లలతో మనం నార్మల్గా రెస్టారెంట్కనే కాదు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అంటే అక్కడ చాలా కష్టం. ఎందుకంటే ప్రీవియస్గా మేము అంటే కొంచెం తను చిన్నగా ఉన్నప్పుడు చాలా కష్టమై ఉండే, అస్సలు తిననిచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఇందాక మీకు చూపించా కదా, సో ఆ చైర్లో కూర్చోబెడితే ఇంకా సెట్ అనమాట. మంచిగా తను ఆడుకుంటుంది, ఇంకా మా పని మేము చేసుకోవచ్చు అని. యాక్చువల్గా మేమైతే ఎక్కువైతే ఏం ప్లాన్ చేసుకోలేదు ఈసారి యానివర్సరీకి, ఎందుకంటే సాయి చాలా బిజీ అనమాట. సో ఆయనకు అసలు ఇంట్లో ఉండడమే చాలా కష్టం. సో ఇంకా ఈవినింగ్ టైంలో ఎలాగో టైం కుదిరించుకొని ఉండే. సో ఇంకా బయటికి వెళ్ళాలని ఫస్ట్ నుంచే అనుకున్నాము. ఇంక ఎక్కువ ప్లాన్ అయితే చేసుకోలేదు. అంటే కేక్ కటింగ్ కానీ లేకపోతే ఇంకేదైనా ఇంట్లో సెలబ్రేషన్స్ అలా అయితే ఏం పెట్టుకోలేదన్నమాట. నార్మల్గా ఇలా ఇంకా డిన్నర్ డేట్ లాగా వెళ్ళామంతే. అండ్ ఆర్డర్ వచ్చేసరికి చికెన్ మెజెస్టిక్ అండ్ ప్రాన్స్లో ఇంకొక ఐటమ్ అయితే ఆర్డర్ చేసుకొని ఉండే అనమాట. దాన్ని ఏమైతే నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. చికెన్ మెజెస్టిక్ అయితే బాగుందండి యాక్చువల్గా స్టార్టర్లో. అండ్ ప్రాన్స్ మాత్రం నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ మెయిన్ కోర్స్లోకి వచ్చేసరికి ఈసారి డిఫరెంట్గా కొంచెం మటన్ కీమా బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకొని ఉండే అనమాట. నాకు నిజం చెప్పాలంటే అది కూడా నచ్చలేదండి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ అనిపించింది. అండ్ టేస్ట్ కూడా మన రెగ్యులర్ బిర్యానీ కంటే అంటే నాకు బిర్యానీ లాగా అనిపించలేదన్నమాట. నార్మల్ ఫ్రైడ్ రైస్ లాగా అలా అనిపించింది. సో ఓన్లీ చికెన్ మెజెస్టిక్ ఒక్కటే అనమాట సాటిస్ఫైడ్గా మంచిగా తిన్నది. అండ్ ఇలా ఇంకా మా డిన్నర్ డేట్ అయితే కంప్లీట్ చేసుకొని ఉండే అనమాట సింపుల్గా. యాక్చువల్గా నాకేంటో అండి, జనరల్గా బర్త్డేస్కి అయినా యానివర్సరీస్కి అయినా కూడా ముందు నుంచి ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కాకపోతే ఆ డే వచ్చేసరికి అబ్బా ఇప్పుడు ఏముందిలే అట్లా అనిపిస్తుంది అనమాట. నాలా ఇంకెవరైనా ఉంటారా లేదా అని కూడా అసలు నాకు తెలియదు. ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి, నాకు తెలిసేలా చేయండి. సో దట్ నాతో తోడుగా ఇంకొకరు ఉన్నారని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతా. బట్ నిజంగా చెప్పాలంటే యానివర్సరీస్ అండ్ బర్త్డేస్ ఆర్ రియల్లీ స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే మన లైఫ్ ఒకటే లైఫ్ కదా, లైఫ్లో మనకి కొన్ని మూమెంట్స్ అనేవి ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఒక మనకి హ్యాపీనెస్ అనేది ఇస్తుంది కాబట్టి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే యానివర్సరీస్కి మెయిన్గా వైఫ్ అండ్ హస్బెండ్ మ్యాక్సిమం
అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. అంటే కలిసి బయటకు వెళ్ళడం అయినా లేకపోతే ఎక్కువ మాట్లాడుకోవడం అయినా ఇలా. ఎందుకు అంటే ఎంత బిజీగా ఉన్నా కూడా అండి తన వైఫ్తో కానీ వైఫ్ హస్బెండ్తో కానీ టైం స్పెండ్ చేస్తే, అంటే ఏదో సెలబ్రేషన్స్ చేసుకోవాలని కూడా లేదు యాక్చువల్గా, అది ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. కాకపోతే టైం మాత్రం ఖచ్చితంగా స్పెండ్ చేయడానికి ట్రై అయితే చేయండి. సో దట్ వాళ్ళకి కూడా ఆ స్పెషల్ డేని ఒక స్పెషల్ చేసినట్టు అనిపిస్తుంది మనం వాళ్ళతో ఉంటే. ఇక్కడ ఇలా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని ఉండే అనమాట. మంచిగా నైట్ కూడా తినే అవసరం లేకుండా తినేసాము. అండ్ అలా ఇంకా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తుంటే ఎందుకో ఇంటికైతే వెళ్ళాలనిపించలేదండి. ఇంకా ఎక్కడైనా తిరిగితే బాగుండు, బయట కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తే బాగుండు అని అనిపించింది. సో అలా ఇంకా ఇంటికి వెళ్ళే రూట్లోనే ఇక్కడ ఒక లొకేషన్ అయితే కనిపించుండే. ఇది కొత్తగా కట్టిన లొకేషన్ అనమాట. మిర్యాలగూడలో ఉండే వాళ్ళకి అందరికీ మ్యాక్సిమం తెలుస్తుంది. నిజంగా చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకైతే. ఇంకా నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది. ఒకరోజు నేను ఆ ప్లేస్ నుంచి వెళ్తుంటే కనిపించుండే అనమాట. అప్పుడు అనుకున్నా నేను యాక్చువల్గా ఒక్కసారైనా ఇక్కడికి వెళ్దాము అని చెప్పేసి. సో ఇంకా అక్కడ ఆగి ఈ ప్లేస్కి అయితే విజిట్ అయ్యి ఒక ½ అన్ అవర్ అలా టైం అయితే స్పెండ్ చేశాము. మెయిన్గా నాకు ఇక్కడ ఏం నచ్చింది అంటే ఆర్ట్ ఉంటుంది కదా, సో అది నాకు చాలా చాలా నచ్చింది. బటర్ఫ్లైస్ కానీ ఇందాక మీకు చూపించినట్టు అవన్నీ కూడా ఒక పీస్ఫుల్నెస్ అనేది ఇచ్చేలాగా అనిపించింది అనమాట ఆ గార్డెన్ మొత్తం అది అంతా కూడా. సో అండ్ ఇది వచ్చేసి పార్క్ అయితే కాదనమాట. నార్మల్గా మిర్యాలగూడ ఎంటర్ అవుతుంటే వెల్కమ్ మిర్యాలగూడ అని చెప్పేసి ఇలా పెట్టుండే అనమాట. నార్మల్గా మనకి వేరే ప్లేసెస్లో కూడా ఉంటాయి కదా, ఐ లవ్ వైజాగ్ లేకపోతే ఐ లవ్ హైదరాబాద్ అలా. సో అలా ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసి ఉండే. కాకపోతే ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ అండి. ఎవరైతే చేశారో వాళ్ళకి అప్రిసియేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి మనం. సో అలా ఫ్యామిలీతో యానివర్సరీ రోజు ఈవినింగ్ టైం అయితే ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేసుండే. నాట్ అబౌట్ సెలబ్రేషన్స్, మనం ఎంత హ్యాపీగా ఉన్నామో ఆ డే రోజు, ఎంత రిలేషన్షిప్లో మంచిగా ఉన్నాము అనేది ఒక్కటే ఇంపార్టెంట్ అని నేను నమ్ముతా. సో అదే అండి, ఈ చిన్న వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. And please do support me in this journey guys. Take care and see you in my next videos. Bye guys.